నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 16, 2025 సంవత్సరం గురువారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం 6 గంటల 53 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 58 నిమిషముల వరకు. ఈరోజు తిథి తదియా తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల వరకు. తదుపరి చవితి తిథి. తరువాత నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఉదయం 11 గంటల 15 నిమిషముల వరకు. తరువాత మఖా నక్షత్రము. వర్జము రాత్రి 12 గంటల నుంచి రాత్రి 1 గంట 42 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 35 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 19 నిమిషముల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 53 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 16 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 36 నిమిషముల నుంచి 11 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది ఈ నేటి పంచాంగం. నమస్తే. 2025 జనవరి 16 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయా రంగాల వారికి ఎలాంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఎలా గోచరిస్తున్నాయి, పరిహారాలు, సూచనలతో చూద్దాము. ముందుగా మేషరాశి వారికి, ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు శ్రద్ధ పట్టి చదవలసిన పరిస్థితి ఉంది. పరీక్షల కోసం మరింత కృషి చేయాలి. ఉద్యోగస్తులకు పనిలో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ప్రతిభను, స్కిల్స్ను డెవలప్ చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా కనబడుతున్నాయి. కొత్త పెట్టుబడులకు ఈరోజు శుభ సమయము. వ్యవసాయదారులకు ఈరోజు పంట దిగుబడి చాలా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. మీకు దిగుబడిలో వచ్చే మార్కెటింగ్ రేటు చాలా ఎక్కువగా గోచరిస్తోంది. సమయానికి చెయ్యవలసిన ఏమైనా పనులు ఉంటే కనుక ఈరోజు చక్కబెట్టుకునే పరిస్థితిని మీరు అలవర్చుకోండి. రైతులకు చెప్పదగిన సూచన, మీరు ఈ రోజు నుంచి మీ యొక్క దినచర్యలో భూమాత పూజ చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నిలకడగా ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఆహార నియమాలు తప్పనిసరిగా మీ లైఫ్ స్టైల్లో మార్చుకోండి. కుటుంబ వాతావరణం సఖ్యతగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పనితనానికి, మీ యొక్క నైపుణ్యతకు, మీ యొక్క స్కిల్స్కి మంచి పారితోషికంతో పాటుగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. తదుపరి చేతి వృత్తుల వారికి మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. టెండర్లు మీ పట్ల వస్తాయి. లాభదాయకంగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల పట్ల మీకు మంచి గౌరవంతో పాటు వారికి మీ మీద మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. కొత్త పదవులను పొందుతారు. ఉన్న పదవుల నుంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటు అధిష్టాన వర్గం నుంచి మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ధన ఆదాయం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రతిష్టలతో పాటు మంచి అవకాశాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. అయితే పరిహారంగా బుధవారం నాడు కానీ ఈ రోజు కానీ మీరు తప్పనిసరిగా గణపతి ఆలయాన్ని సందర్శించండి. గణపతికి మోదకాలను సమర్పించినట్లయితే కనుక మీ జాతకంలో ఏమైనా దోషాలు కానీ ప్రతికూల పరిస్థితులు కానీ ఉంటే పోయి అనుకూలమైన పరిస్థితులు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు.
తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్స్ వస్తాయి. ఏరియర్స్ కూడా వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఈరోజు లాభసాటిగా ఉంటాయి, మెరుగ్గా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ఈరోజు చక్కని అనువైన సమయము. వ్యవసాయదారులకు పంటలకు సరిపోయిన అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో మీ పంటలకు మంచి రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దిగుబడి మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే రైతులకు ప్రత్యేక సూచన, మీరు భూమాత యొక్క పూజ తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా ఏర్పాటు చేసుకోండి. మనకి ఉత్తరోత్తర రాబోయే వాతావరణమైన పరిస్థితులు అంత మంచిగా ఉండట్లేదు కాబట్టి దాన్ని తట్టుకోవడానికి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఉండబోతాయి. అయితే తదుపరి ఆరోగ్యం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి చక్కని ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. గతంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు చేసేందుకు తగిన ప్రణాళికలు కూడా వేసుకుంటారు. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులను నిలుపుకుంటారు. కొన్ని సంఘటనలు, కొన్ని వార్తలు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు మంచి విశేషమైన గుర్తింపుతో పాటు మీ ప్యాకేజీ పెరగడము, కొత్త కంపెనీల నుంచి ఆఫర్స్ రావడము, ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి చేతి వృత్తుల వారికి మీ పనితనానికి గుర్తింపు లభించి ఆర్థిక లాభాలు పొందే అవకాశము ఈ రోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. టెండర్లు మీ వైపుకి వచ్చే అవకాశం కనబడుతోంది. లాభదాయకంగా ఈ రోజు ఉండబోతోంది. లేబర్స్తో పని వాళ్లతో జాగ్రత్తగా ఈరోజు మెలగండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రసంగాలు కానీ మీ మాటలు కానీ వారికి అత్యంత ఆనందాన్ని ఇస్తాయి. పార్టీలో మీకు గుర్తింపు పెరుగుతుంది. మంచి గౌరవం లభిస్తుంది. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు గుర్తింపు రావడంతో పాటుగా మీ పారితోషికం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు అమ్మవారిని కుంకుమ పూజతో కనుక పూజ చేసుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఏవైనా బ్లాకేజెస్ ఉంటే కనుక అవి తీరిపోయి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే దాని యొక్క ఫలితము ఆ రోజంతా తరువాత కూడా అనుభవించే అవకాశం కనబడుతోంది. పరిహారాలన్నీ ఉదయం పూటే చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఈ రోజు శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్షల కోసం మరింత కృషి చేయండి. ఉద్యోగస్తులకు మీ యొక్క పనితనానికి మెరుగైన అవకాశాలతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి. జాబులు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతిభకు గుర్తింపుతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి వ్యవసాయదారులకు మీ పంట దిగుబడి చక్కగా ఉండి దానికి విశేషమైన ధర పలికి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. రైతులకు ఇక్కడ ప్రత్యేక సూచన, భూమాతకు తప్పనిసరిగా పూజ చేయడము మీ యొక్క దినచర్యలో భాగంగా కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో వచ్చే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఆ భూమాత మీకు అందిస్తుంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో ఉన్న రుగ్మతలు తగ్గే అవకాశం ఉంది. కొన్ని చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారు. వివాహం కోసం ప్రయత్నాలు ఏవైనా చేస్తే కనుక సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ పట్ల మీ యజమానులకు మంచి పేరు, మంచి సద్భావన ఏర్పడుతుంది. ప్యాకేజీ పెరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశము, మరికొన్ని ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు విదేశాలు వెళ్లే అవకాశం కూడా కంపెనీ తరపు నుంచి
వెళ్ళే అవకాశం కనపడుతోంది. తరువాత చేతి వృత్తుల వారికి మీకు మీ పనితనానికి గుర్తింపు కనబడుతోంది. దానికి తగినట్టుగా మీరు ప్రణాళికలు వేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంది. మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటే కనుక ఆ మాటను నిలబెట్టే ప్రయత్నం చేసుకోండి. తరువాత కళారంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని అనువైన సమయము. మీకు పారితోషికంతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాలయ దర్శనం చేసి అర్చన చేయించుకుని అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించిన ఇక్కట్లు ఏమైనా ఉంటే కనుక అది పోయే అవకాశం ఉంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు ఏకాగ్రతతో చదివినట్టయితేనే తప్ప మీరు క్యాంపస్ సెలక్షన్స్లో సక్సెస్ అవ్వడం కానీ లేదా మీరు పరీక్షల్లో పాస్ అవ్వడం కానీ జరిగే పరిస్థితి గోచరించట్లేదు. జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం కనపడుతోంది. కొంతమంది విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే ఉద్యోగస్తులకు మీ ప్రతిభను కనపరిచేందుకు ఇది అనుకూలమైన సమయము. ఉన్నతాధికారుల మెప్పును మీరు పొందగలుగుతారు. వ్యాపారం వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క కాంట్రాక్టులు కానీ లేదా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ మీ యొక్క పెట్టుబడులు కానీ మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఈరోజు చాలా శుభదినము. వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు మంచి దిగుబడి వచ్చి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ప్రకృతి కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. భూవృద్ధి, పశువృద్ధి చక్కగా ఉంది. పాత రుణాలు తీర్చేస్తారు. ఇక్కడ రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే మీ యొక్క దినచర్యలో భూమాతకు కనుక పూజను కంపల్సరీగా చేసినట్టయితే మీరు ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందే అవకాశము, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే శక్తి ఆ తల్లి మీకు అందించే అవకాశము కనపడుతోంది. ఈ భూమి పూజ అనేది మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే మానసిక ప్రశాంతత కోసము మీరు గణపతిని ప్రార్థించడం కానీ లేదా అంటే కాలభైరవ అష్టకాన్ని కానీ చదివినట్టయితే మానసిక ప్రశాంతత వస్తుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణము, దంపతుల మధ్య అనుకూలత, కుటుంబంలో బంధుమిత్రుల కలయిక, మంచి అవకాశాలు కనబడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకునే అవకాశము కనబడుతోంది. ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. ఇందులో ఉండే అంటే ఈ రాశిలో ఉండే పెళ్లి కానీ స్త్రీలు కానీ పురుషులకు కానీ ఏవైనా వివాహ సంబంధిత ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఒకంత ఒత్తిడి పెరిగి కొత్త టెక్నాలజీలు తప్పనిసరిగా నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తు ఉండే అవకాశం కనబడుతోంది. కొన్ని ఐటీ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. చేతి వృత్తుల వారికి మీ పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. తద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్ దారులకు కొత్త కొత్త ఒప్పందాలు తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. తర్వాత టెండర్లు కూడా మీకే పలికే అవకాశము కనపడుతోంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. లేబర్సు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అధిష్టాన వర్గంలో మీ పేరు ప్రఖ్యాతలు ఇనుమడింపు అవుతాయి. తరువాత మీరు ఉన్న పదవుల నుంచి ఉన్నతమైన పదవులు అంటే కొత్త పదవుల్లోకి వెళ్లే అవకాశము ఈ రాజకీయ నాయకులకు కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు మీ పారితోషికం పెరిగే అవకాశము, కొత్త అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు మరియు ఈ రోజు తప్పనిసరిగా శివాలయ సందర్శనం చేసుకొని శివుడు అభిషేకం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకొకటి కూడా పచ్చని పువ్వులు కానీ తెల్లని పువ్వులు కానీ అంటే తెల్ల జిల్లేడు పువ్వులు కానీ పసుపచ్చ పువ్వులు కానీ స్వామివారికి గుళ్ళో ఇచ్చినట్టయితే కనుక మీ పేరు అర్చన చేయించుకునేటప్పుడు ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి. ఉదయం పూట మాత్రమే ఈ పరిహారాలు మనకి చేస్తే ఆ రోజంతా ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.